ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మరి పోస్ట్ ఇండియా యుఎస్ డీల్ వల్ల ఎలాంటి స్టాక్స్ బెనిఫిట్ అవుతున్నాయి అంటే? సో బేసికల్గా అయితే బ్రాడ్గా చెప్పాలంటే కొన్ని సెక్టర్స్ చెప్పాలంటే జమన్ జ్యువెలరీ ఒకటి, అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఒకటి, అండ్ ఆటోమొబైల్స్లో కొన్ని సపరేట్గా అంటే అమెరికాతో అయితే ఆల్రెడీ లీడింగ్లో ఉన్నాయో వాటికి, అండ్ టెక్స్టైల్స్కి వీటన్నిటికీ సెక్టార్ వైజ్ బెనిఫిట్ అనమాట. స్టాక్ వైజ్ చెప్పాలంటే ఆటోమొబైల్స్లో భారత ఫోర్స్ ఒకటి అండ్ బాలకృష్ణ టైర్స్ ఒకటి, ఈ రెండు ఆల్రెడీ అక్కడ మార్కెట్లో ఉన్నాయి. సో టారిఫ్ తగ్గడం ద్వారా ఇది డైరెక్ట్ బెనిఫిషనరీ అనమాట. అండ్ టెక్స్టైల్స్ అయితే అల్టిమేట్ బెనిఫిషనరీ టెక్స్టైల్స్ అనమాట. ఎందుకంటే ఇవి లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్, చాలా కాస్ట్లీ మ్యాన్ పవర్ అమెరికాలో. ఇండియాలో అయితే చాలా చీపర్ మ్యాన్ పవర్ కాబట్టి ఇండియా నుంచి బాగా బెనిఫిట్ అనమాట. అందుకని ఈవెన్ యూరోపియన్ యూనియన్ అంటే వాటి వాళ్ళు కావచ్చు, లేదా అమెరికా వాళ్ళు కావచ్చు, ఎవరు బెనిఫిట్ పొందుతారంటే ఖచ్చితంగా టెక్స్టైల్స్ అనమాట. ఖచ్చితంగా పోర్ట్ఫోలియో ఉంచుకోవాల్సింది నెక్స్ట్ 2-3 years వరకు ఇది. అండ్ రేమండ్ లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే ఇండో కౌంట్, వెల్స్పాన్ లివింగ్, గోకులాడ్ అండ్ కైటెక్స్, ఇవన్నీ ఆల్రెడీ ఈరోజు 20% పెరిగినాయండి డైరెక్ట్గా ఈ స్టాక్స్ మొత్తం 20%. ఎందుకంటే బిగ్ రెవెన్యూ సోర్స్ కనపడుతుంది అండ్ ప్లస్ వెరీ కాంపిటేటివ్. ఎందుకంటే వియత్నంతో పోల్చుకున్న మనమే తక్కువ ట్యాక్స్, బంగ్లాదేశ్తో పోల్చుకున్న మనం ట్యాక్స్, చైనాతో పోల్చుకుని చైనా 30తో పోల్చుకుని చాలా తక్కువ మనకి. కాబట్టి మనకి కాంపిటేటివ్ నిలబడతాయి అనమాట. అవి ఎక్కువ మార్కెట్ని గ్రాప్ చేస్తాయి బేసికల్గా. సో టెక్స్టైల్స్లో ఇవి. అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో చెప్పాలంటే ఫుడ్స్లో మాత్రం ఎలాంటి ఫుడ్స్ ఓకే, బాస్మతిలో చాలా ఫేమస్ అదొకటి. అంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో బ్లూ స్టార్ లాంటివి, అండ్ కేబుల్స్లో పాలీక్యాబ్ అండ్ కేఈఐ, అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే డెక్సాన్ కావచ్చు, అంబర్ కావచ్చు, ఇలాంటివన్నీ బాగానే ఉంటుంది. నెక్స్ట్ టెక్నాలజీ అయితేనే ఆల్ ఐటీ కంపెనీస్, బేసికల్గా అమెరికా అంటేనే మెజారిటీ అన్ని ఆర్డర్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి. డిఫెన్స్ నుంచి అయితే యూఎస్ పోస్ట్ ఎక్స్పోర్ట్ అనమాట. కొన్ని చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి అమెరికాకి మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి అలాంటివి. అండ్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ అన్నీ కూడా, ఎందుకంటే డైరెక్ట్గా ఎఫెక్ట్ కాదు కానీ బట్ లెండింగ్ ఈజీ అవుతుంది అనమాట. ఎందుకంటే క్యాపిటల్ ఫ్లో జరిగింది కాబట్టి ఇండియాకి. అండ్ ఫినాన్స్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ బెనిఫిషనరీ. ఈ రోజు అందుకే అది ఆల్మోస్ట్ 2.5% పెరిగింది ఫైనాన్స్. అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండ్ యూటిలిటీ కంపెనీస్, వారి ఎనర్జీ అలాంటివి. అండ్ ఇలాంటివన్నీ ఏదైతే అమెరికాకి ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా టారిఫ్ తగ్గడం ద్వారా ఏంటంటే అంటే మేజర్ బెనిఫిట్స్ పొందుతారు. అంటే ఫార్మా ఐటీ అయితే ఎప్పటి నుంచో ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది, అవి అయితే ఎప్పటిలా బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంది. సో ఈ డీల్ ఎప్పుడైతే అనుకున్నారో వెంటనే మార్కెట్ బాగా హై అయిపోయింది కదా సార్? మార్కెట్ ఎప్పుడు లేదు, ఫ్యూచర్ని డిస్కౌంట్ చేసుకుంటూ ముందు పోతుంటుంది. అంటే అది ఒరిజినల్ సైన్ కోసం వెయిట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి ఏదైనా కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి, 2030లో ఇంప్లిమెంటేషన్ అయినా సరే ఈ రోజు రియాక్ట్ అవుద్ది. ఒరిజినల్గా బిజినెస్ వచ్చేది 2030 నుంచి, బట్ ఈ రోజు ఎందుకంటే ఈ రోజు న్యూస్ తెలిసింది కాబట్టి అట్లా ఫ్యూచర్లో ఉన్న గుడ్ న్యూస్ మొత్తాన్ని ఈ రోజు డిస్కౌంట్ చేసుకుంటూ ముందు పోద్ది అనమాట. దట్ ఈస్ ద మార్కెట్ అనమాట. ఒరిజినల్గా ట్రేడ్ డీల్ అనేది ఎవరికి తెలియదు ఏం జరుగుతుంది అక్కడ అనేది, బట్ తగ్గెత్తారు అనే ఇద్దరు లీడర్స్ డిక్లేర్ చేయగానే ఒకసారి మార్నింగే మార్కెట్ గ్యాప్ అప్. ఇండియన్ హిస్టరీలో 5 మాటలు మాత్రమే లాస్ట్ 25 yearsలో మోర్ దెన్ 4% పెరిగిందండి మార్కెట్. అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డే ఇన్ హిస్టరీ అనమాట. అంటే ఊహించుకోండి మార్కెట్ ఎంతగా ఎదురు చూస్తుంది ఈ న్యూస్ కోసం. ట్రేడ్ డీల్ అంటే సార్ అసలు అంటే ఒక కంట్రీతో ఒక కంట్రీ డీల్ చేసేటప్పుడు ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ట్రేడ్ డీల్స్ అనుకోవచ్చు. బట్ ఇప్పుడు జరిగింది ట్రేడ్ డీల్ కాదు, టారిఫ్ డీల్ అంతే. టారిఫ్ డీల్కి ఏంటంటే అగ్రిమెంట్లు అవసరం లేదు, అనౌన్స్మెంట్ చేస్తే చాలా ఆటోమేటిక్గా ఆ రోజు నుంచి ఎఫెక్ట్ అవుతాయి. బట్ ట్రేడ్ డీల్ అలా కాదు, యూనిట్ సమ్ అగ్రిమెంట్స్ సిగ్నేచర్స్ అనమాట. అండ్ డీల్ జరిగేటప్పటికల్లా చూడాలి మనం ఎన్ని మార్పులు చేర్పులు ఉంటాయో. అంటే ఒకటైతే నిజం, అమెరికా ఇంత ముందులాగా హార్ట్ స్టోన్తో మాట్లాడతలేదు, అండ్ వాళ్ళంతా వాళ్ళే కాల్ చేస్తున్నారు. అండ్ ప్రపంచంలో ఇప్పటికే లాస్ట్ డీల్ అది, మనం ఆల్రెడీ యూరోప్ అన్నిటిలో చేసుకున్నాం కదా. అందుకని అమెరికాకి అర్థమైంది ఇది దిస్ ఈజ్ నాట్ ద వే టు డీల్ విత్ పార్ట్నర్స్ అనే విషయం స్లోగా అర్థమవుతుంది దానికి. అండ్ అందుకని ఫైనల్గా సొంతకాలకు వస్తున్నారు. నాకు తెలిసి యూరోపియన్ ఆ వారు తగ్గబోతుంది, ఆగబోతుంది. ఆగితే ఎట్లాగో నువ్వు ఆ ట్యాక్స్ ఎత్తాల్సిందే కదా, కాబట్టి అలాగనమాట. లాస్ట్ టైం జరిగినటువంటి మన క్లాసెస్ లో ఎవరెవరు జాయిన్ అయ్యారు, మీరు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి వాటి గురించి? బేసిక్గా మనం ప్రతి ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ ప్రోగ్రాంలో మనం డిస్కస్ చేసేది ఓన్లీ వాటి గురించే ఉంటుందండి. ఐ థింక్ 55 members ఏమో జాయిన్ అవుతున్నారు. 3 days క్లాస్ డైలీ 2 hours చొప్పున. అండ్ రివ్యూస్ అయితే బాగానే ఉంది. సో ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి అంటే ఎవ్రీ మంత్ మనం లిటర్లీ 2 classes కండక్ట్ చేస్తూనే ఉంటాం. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్కూల్ అవుతున్న నెంబర్పై పింగ్ చేశారనుకోండి, టీమ్ డీటెయిల్స్ పాస్ చేస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ అవ్వచ్చు. బేసికల్గా ఏంటంటే మార్కెట్ సర్టనిటీ ఉన్నా అన్సర్టనిటీ ఉన్నా అండ్ స్మూత్గా మార్కెట్లో రైడ్ అవడానికి ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ వద్దు అనుకున్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ బాగా సూట్ అవుతుంది అనమాట, ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద పింగ్ చేయండి. సో వ్యూవర్స్, మరి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారివి February 14 నుంచి 16 వరకు ఈవినింగ్ 6 to 8 AM
ఆన్లైన్ క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. మరి ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఏ బెస్ట్ షేర్స్ ఉన్నాయి, బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయి, మరి ఈ క్లాసెస్ కనుక అటెండ్ అయితే డైరెక్ట్గా మీ సార్తో మాట్లాడి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. మరి ఇంకా ఏంటంటే మంచి బిజినెస్ స్ట్రాటజీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ చేయొద్దు, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.